ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మ ఆవిర్భావం ఎలా జరిగింది, బెజవాడ అనే పేరు ఎలా వచ్చింది, బెజవాడ దుర్గమ్మ తల్లికి కనకదుర్గ అనే పేరు ఎలా వచ్చింది అనే విషయాల గురించి తెలుసుకుందాము. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మ స్వయంభూ అవతారము. పూర్వము కీలుడు అనే యక్షుడు అమ్మవారి గురించి తపస్సు చేసి ప్రత్యక్షం చేసుకుని ఆమెను తన హృదయస్థానంలో నిలిచి ఉండమని కోరాడు. అమ్మవారు కీలుని పర్వతంగా నిలబడమని, కృతయుగంలో రాక్షస సంహారం చేసిన తర్వాత తాను ఆ పర్వతం మీద నిలిచి ఉంటానని మాట ఇచ్చింది. కీలుడు కీలాద్రిగా మారి అమ్మవారి కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. అమ్మవారిని సేవించుకోవడానికి ఇంద్రాది దేవతలు ఇక్కడికి తరచూ రావడం వలన కీలాద్రి ఇంద్రకీలాద్రిగా మారింది. రాక్షసుల బాధ భరించలేక ఇంద్రకీలుడనే మహర్షి దుర్గాదేవి గురించి తపస్సు చేసి అమ్మవారిని తనపైనే నివాసం ఉండి రాక్షసులను సంహరించమని ప్రార్థించగా ఆ తల్లి ఇక్కడ ఇంద్రకీలాద్రిపై కొలువు తీరింది. ఈ ప్రాంతానికి బెజవాడ అనే పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాము. ఒకప్పుడు ఆ ప్రాంతంలో పంటలు పండేవి కావు. ఎందుకంటే కృష్ణమ్మ వచ్చినా కూడా చుట్టూ ఉండేటువంటి కొండలు అడ్డుపడుతూ ఉండే. అడ్డుపడడంతో కృష్ణమ్మ శ్రీశైలం వైపుకు తిరిగిపోయింది. అందుకని పంటలు పండేవి కావు. అప్పుడు పరమశివుని ప్రార్థన చేశారు. స్వామి, కృష్ణమ్మ మాకు దగ్గరగా ఉంది, కానీ కొండలు అడ్డుగా ఉన్నాయి. వంకర టింకరగా ఉన్న కొండల వలన కృష్ణమ్మ ఇటువైపు ప్రవహించదు. ప్రవహించకపోవడం వల్ల పంటలు లేవు. కాబట్టి కృష్ణమ్మ ఇటు ప్రవహించేటట్టుగా మమ్మల్ని అనుగ్రహించు అని కోరారు. ఆనాడు పరమశివుడు కొండలకి రంధ్రం చేశాడు. తెలుగులో రంధ్రాన్ని బెజ్జం అంటారు. కొండలకి బెజ్జాలు పడితే అందులో నుంచి కృష్ణమ్మ ప్రవహించి విజయవాడగా ముందు నుంచి వెళ్ళింది. కాబట్టి బెజవాడ అయ్యింది. బెజవాడ దుర్గమ్మ తల్లికి కనకదుర్గ అనే పేరు రావడం వెనక ఉన్న చరిత్ర గురించి తెలుసుకుందాము. అప్పట్లో మాధవర్మ అనే ధర్మాత్ముడైన మహారాజు విజయవాడను పాలించేవారు. ఆయన తన పాలనలో ఎక్కడా ధర్మం తప్పలేదు. ప్రజలు కూడా పుణ్యాత్ములు. ఆయన కొడుకు దూకుడు స్వభావి. ఒకరోజు ఆ యువరాజు నగర వీధుల్లో తన రథం మీద వేగంగా వెళ్తుంటే ఒక బాలుడు ఆ రథచక్రాల కింద పడి మరణిస్తాడు. అప్పుడు ఆ బాలుడు తల్లి రాజు దగ్గరకు వచ్చి న్యాయం చేయమని అడుగుతుంది. ఆ మహారాజు నిందితుడికి శిరచ్ఛేదనం శిక్ష విధిస్తాడు. తర్వాత తెలుస్తుంది ఆ తప్పు చేసిన తన కుమారుడైన యువరాజు అని, తన తర్వాత రాజ్యానికి కాబోయే రాజు అని. అయినా కూడా శిక్ష విషయంలో ఆయన రాజీ పడడు. శిక్ష అమలు చేస్తారు. ఆయన ధర్మనిరతికి మెచ్చి, ఓ రాజా, నీ ధర్మనిష్టను పరీక్ష చేయడానికి ఈ పరీక్ష నీకు పెట్టాను అని దుర్గమ్మ తల్లి ఆయనను ఆశీర్వదిస్తూ కనక వర్షం కురిపించింది. తర్వాత యువరాజును రథం కింద పడి మరణించిన పిల్లవాడిని బతికిస్తుంది. అప్పటి నుండి బెజవాడకు విజయవాడ అనే పేరు వచ్చింది.